ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు మరియు ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు, అదేవిధంగా ఎస్ఎస్డి లేదా దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఈ రోజు టికెట్స్ ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరియు ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెంటనే లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకు మన వీడియో అయితే రికమెండ్ అవుతుందండి. ఇక వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే ఈరోజు 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 4 నుంచి 6 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ఇక ఈ టికెట్ లేని ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే దాదాపు 24 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. సో చూసామంటే రోజు రోజుకి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది పెరుగుతూ ఉందండి. సో నిన్నటి రోజున, అంతకుముందు రోజున మరియు ఈ రోజున కూడా చూసామంటే స్వామివారి దర్శనానికి ఎవరైతే టికెట్స్ లేకుండా ఉచిత దర్శనానికి అంటే ఉచితంగా వెళ్తున్నారో అటువంటి వారికైతే స్వామివారి దర్శనానికి చాలా సమయం అయితే పడుతుందండి. సో ఆల్రెడీ కంపార్ట్మెంట్లో క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే వాళ్ళకైతే 16 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం ఎవరైతే కొత్తగా దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికైతే దగ్గర 20 నుంచి 24 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. మరియు ఈ ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే అండి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకైతే భక్తులు వేచి ఉన్నారండి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. రోజు డైలీ అప్డేట్స్లో చెప్పే విధంగానే చెప్తున్నానండి. ఫ్యామిలీస్తో వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు అయితే ఖచ్చితంగా ఏదైనా టికెట్ అనేది తీసుకొని దర్శనానికి వెళ్తున్నారు అంటే కనుక వెళ్ళండి. లేదు మా దగ్గర టికెట్స్ ఏదీ లేదు, ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే కనుక మీరు మీ యొక్క తిరుమల ప్రయాణాన్ని అయితే మీరు పోస్ట్ పోన్ చేసుకోవటం చాలా అంటే చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా, వయసు పడిన వారు ఉన్నా కూడా చాలా కష్టమైపోతుంది. ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి వారు దాదాపు 2 రోజులైతే టైం అయితే పడుతుందండి దర్శనానికి. సో మీకు అన్ని ఫెసిలిటీస్ అనేది టీటీడీ వాళ్ళు మీకు ఏర్పాటు చేస్తారు. త్రాగునీరు సదుపాయం కానివ్వండి, సో గంటకి లేదా 2 గంటలకు ఒకసారి మీకు ఆహారం కానివ్వండి ఇవ్వటం అనేది ఇస్తూ ఉంటారు, కాదనట్లేదు. కానీ 24 గంటలు మీరు కంపార్ట్మెంట్లో వేచి ఉండటం, క్యూ లైన్లో వేచి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుందంటే కొంచెం కష్టమైన పరిస్థితి. కాబట్టి మీరు మీ యొక్క తిరుమల ప్రయాణాన్ని అయితే ప్లాన్ చేసుకోండి కరెక్ట్గానే చెప్తున్నాను. ఇక నిన్నటి రోజున 78,686 మంది శ్రీవారి భక్తులైతే స్వామివారిని దర్శనం చేసుకున్నారండి. 37,888 మంది తలనీలాలు అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక నిన్నటి రోజున 3.54 కోట్లు స్వామివారి యొక్క హుండీ ఆదాయం. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే కనుక ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేవి ఆ రోజే కంప్లీట్ అయిపోతున్నాయండి. సో మరుసటి రోజు దర్శనం అయ్యేటువంటి అంటే 3 నుంచి 7 గంటల లోపల దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అనేటివి కూడా ఈ రోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయండి. భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉందన్నమాట. 1 నుంచి 2 గంటల నుంచే టికెట్స్ అయితే ఇవ్వటం స్టార్ట్ చేసేస్తున్నారు. సో భక్తులు కూడా క్యూ లైన్లో నిలబడి టికెట్స్ అనేటివి తొందరగా తీసేసుకోవటం, లిమిటెడ్ టికెట్స్ అనేటివి ఇస్తున్నారు కాబట్టి తొందరగా అయిపోతున్నాయండి. సో ఈ విషయాన్ని అయితే ఒకసారి శ్రీవారి భక్తులుగా గమనించగలరు. సో కొంతమంది భక్తులు అయితే ఈ తిరుపతిలో ఇచ్చేటువంటి ఈ ఎస్ఎస్టీ టికెట్స్ అనేటివి ఆన్లైన్లో తీసుకోవడానికి ఫెసిలిటీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారండి. సో అలా ఉండదండి. కేవలం ఇవి ఆఫ్లైన్ మోడ్ మాత్రమే. అంటే డైరెక్ట్గా మీరు కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఎంతమంది దర్శనానికి వెళ్ళాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరైతే టికెట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. మనకి ఆన్లైన్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే రిలీజ్ చేస్తారు. అది ప్రతి నెల మనకి విడుదల చేస్తారండి.
చేస్తారండి. కాకపోతే ఏ నెలకి సంబంధించిన దర్శన టికెట్స్ అయితే ఆ నెలన విడుదలైతే చేయరండి. 2 నెలల ముందుగానే దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అనేటివి ఆన్లైన్లో 20 తారీఖు పైబడి అంటే 24 లేదా 25 లోపల మనకి టికెట్స్ అనేటివి విడుదల చేయడం అనేది జరుగుతుంది. అవి కావాలంటే బుక్ చేసుకొని మీరు ఆన్లైన్లో టికెట్స్ అనేది బుక్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. బట్ ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి కేవలం మనకి తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు ఈ 4 ఏరియాలలో ఇస్తారండి. వీటికి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదండి. కేవలం ఉచితం మాత్రమే. ఈ టికెట్స్ ఎందుకు అంటే కనుక మీరు స్వామివారి దర్శనానికి ఉచితంగా అంటే టికెట్ లేకుండా కూడా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఎక్కువసేపు స్వామివారి దర్శనానికి అయితే టైం పడుతుంది. అదే కనుక మీరు తిరుపతిలో ఈ టికెట్స్ అనేది తీసుకొని దర్శనానికి వెళ్ళారనుకోండి, తక్కువ సమయంతో మీరు దర్శనాన్ని చేసుకొని రిటర్న్ అనేది వచ్చేవచ్చు. ఈరోజు చూసిన అప్డేట్ ప్రకారం ఎవరైతే ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని వెళ్తున్నారో వాళ్ళకి 4 నుంచి 6 గంటల లోపల దర్శనం అయితే అయిపోతుంది. అంటే క్యూ లైన్లోకి వెళ్తారు, కంపార్ట్మెంట్లో ఉంటారు, ఇక డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేస్తున్నారు. అదే కనుక టికెట్ లేకుండా కనుక వెళ్ళారనుకోండి 2 రోజులు, 1 రోజు, 20 గంటలు ఇలా దర్శనానికి అయితే పట్టే అవకాశం అనేది ఉందండి. సో ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు ఒకసారి గమనించి తిరుమలకి అయితే ప్రయాణం అవ్వండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే నేను కూడా కొత్త అప్డేట్స్ మీ ముందుకు రావటం అంటే జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.